సాయంకాలం ఓటింగ్ పోల్కి స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఇది కేవలం ఓటింగ్ పోల్ కాదు, పొద్దుగాల వచ్చిన ప్రోమో, మళ్ళీ సాయంత్రం వచ్చిన ప్రోమో ఉంది కదా, దాన్ని బట్టి అండ్ లైవ్లో జరిగిన అప్డేట్లను గురించి, దాంతో పాటుగా శేఖర్ భాష అన్న ఆనిముత్యాల గురించి మనం మెయిన్గా మాట్లాడుకోబోతున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, రోజుకు ఒక 5-6 వదులుతాండు ఆనిముత్యాలు, మామూలుగా లేవు. వాటి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మామూలు వీడియో కాదు, ఇది నెక్స్ట్ లెవెల్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో ఇది కూడా ఉంది. ఇదేంటి తెలుసా? ఇది పర్ఫెక్ట్ వీడియో. అంటే ఇది డియో కాబట్టి ఇది పర్ఫెక్ట్ వీడియో. ఓకే, శేఖర్ భాష అన్న గురించి చెప్పాలంటే మినిమం శేఖర్ భాష అన్నలకే చెప్పాలి కాబట్టి ఆ రేంజ్లో స్టార్ట్ చేస్తున్నట్టు. ఆ రేంజ్లో అని ఎందుకన్నానంటే ఇంతకుముందు నేను ఆ రేంజ్ తినొచ్చాను కాబట్టి ఆ రేంజ్లో అన్నా. ఓకే ఓకే సరే. అండ్ ఇంకొకటి, నిన్న నేను ఈ బట్టతల అనే టాపిక్ గురించి మాట్లాడలేదు. విగ్గు తీసిండు అనే దాని మీద ఒక చిన్న షార్ట్ వీడియో చేసి పెట్టిన. అండ్ విగ్గు తీయడం గురించి నేను మన విగ్గు కాదు, అది బిట్టు, ఆ చిన్న క్లిప్పు ఏంటది, ఎక్స్టెన్షన్ కూడా కాదు, దాన్ని ఎక్స్టెన్షన్ అంటే వెనకాల వేస్తారు, ఇది బిట్టే అంటారు. ఆ బిట్టు తీయడం గురించి నేను మాట్లాడినా. ఆ మాట్లాడిన విధానం నేను ఎప్పుడు మాట్లాడినా గిట్నే ఉంటుంది, జోవియల్గా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది. ఇది నా లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు. బిగ్ బాస్ అనేది లైఫ్ అండ్ డెత్ లెక్క నేను చెప్పాలనుకుంటలేను. ఇది దారుణంగా అంటే అవతల లైఫ్ అండ్ డెత్ని డిసైడ్ చేసేటట్టు అయితే కనుక వాళ్ళు ఇట్లాంటి షోలకు రావద్దు. ఎందుకంటే ఈ షోలో నెగిటివ్ అయితే కథం నేను ఏదో చేసుకుంటా అంటే ఈ షోలోకి రావద్దు వాళ్ళు. ఎందుకంటే బిగ్ బాస్ అనే కాదు, ఎనీ సోషల్ ప్లాట్ఫామ్ అనేది నెగిటివ్ కామెంట్లు కూడా ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి, మెంటల్లీ స్ట్రెంత్ లేకపోతే ఇట్లాంటి షోలకు రావడం చాలా తప్పు. అండ్ బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్నే మనం తప్పు పట్టాలి ఈ లెక్కన చూస్తుంటే. ఇక్కడ నెగిటివ్ అయిపోతే బయట లైఫ్ లేదంటే, ఇక్కడ ప్రతి ఒక్కడు కూడా దీనికి వచ్చిన వాళ్ళంతా నెగిటివ్ అయిన వాళ్ళే ఉన్నారు. అబ్బా, విన్నర్లకే లైఫ్లు లేవు. ఏదో వచ్చేస్తుంది, ఏదో పొడిచేస్తుంది అని కాదు. మనకు అవకాశం వచ్చింది, అందరికీ తెలుస్తాం, తెలుగు ప్రజలందరికీ తెలుస్తాం, పైసలు వస్తాయి అని చెప్పి వస్తారు. అంతే కాన్సెప్ట్ తోటి పోతుర్రు. ఇప్పుడు అంతా కూడా ముందటి లెక్క కాదు, లైఫ్లు మారిపోయేంత సినిమా ఏమి ఉండదు. అదొక 3 నెలలు 4 నెలలు మంచి పేమెంట్ తోటి, మంచి గుర్తింపుతోటి టోటల్ తెలుగులో తెలుస్తారని పోతారు. దీనికి బయట ఏదప్ప రివ్యూవర్లు చెప్పింది నచ్చలేదు, రివ్యూవర్ల మీద రివ్యూవర్ దాడి చేసుకోవడం ఎక్కువ అయిపోయింది. ఏదో సంబరం అయిపోయింది. కంటెస్టెంట్ రైట్ చేస్తాడా, రాంగ్ చేస్తాడా, సినిమా మంచిగుందా లేదా, ఈ రివ్యూ చేయడం అనేది ఇదే దిక్కుమాలిన పని రా. అంటే ఇందులో తప్పులేని వాడు తమ తప్పులు ఎరగడని, ఇప్పుడు నేనే తప్పులేనేటోడిని, ఇంకోడు తప్పులేనేటోడు, వాడు నా తప్పులు ఎన్నకుండా కూర్చుంటే నీ పని నువ్వెప్పుడు చేస్తావు, నా పని నేను ఎప్పుడు చేస్తా? నా వీడియోలు నువ్వు చూసి, నీ వీడియోలు నేను చూసి, నీ మీద నేను, నా మీద నువ్వు మన్ను పోసుకోవడం కాదు. నీ పని నువ్వు, నా పని నేను చేసుకొని సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సరిపోలే, ఎంత చెప్పినా ఎవరూ మారరు, ఎవ్వని దారి వారిదే. షోలో ఉన్న దాని గురించి మాట్లాడరా అంటే షో కొట్టుకుంటూ మాట్లాడేటోళ్ళు ఉన్నారు. నేను తోపును, నేను తురుముని. ఓకే, టార్గెట్ అదర్ రివ్యూర్స్ అనేది ప్యాటర్న్ నడుస్తుంది. ఇది ఒక పాయింట్. అండ్ శేఖర్ భాష గురించి మనం ఎక్కువ మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఓటింగ్ పోల్ లాస్ట్లో చెప్తాబ్బా, చిన్న ముక్క. ఓటింగ్ పోల్లో డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారు అనేది మెయిన్ కాన్సెప్ట్. పొద్దుగాల మధ్యాహ్నం ఆల్రెడీ నేను చెప్పిన ఎవరు టాప్లో ఉన్నారని. విష్ణుప్రియ టాప్లో ఉంది, సెకండ్ నాగమణికంట ఉన్నాడు. బికాస్ ఆఫ్ సింపతి వర్కౌట్ అయింది. దాని గురించి నాకు కామెంట్లు, మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లో కూడా ఐ లాస్ట్ రెస్పెక్ట్ ఆన్ యూ. నాగమణికంట బాధ అర్థం చేసుకోలేదు. ఆయన బాధలు ఉంటే, ఆయన ప్రాబ్లం ఏందో దాని సొల్యూషన్ ఆలోచించాలి. కానీ బిగ్ బాస్ వల్ల ఆయనకు సొల్యూషన్ ఎట్లా వస్తుంది? ఆయన మెంటల్లీ లూజ్, అంటే చాలా లోగా ఉన్నాడు, ఆయనకి డిప్రెషన్లో ఉన్నాడు, ఆయన సూసైడ్ చేసుకుందామన్న దాంతో పోయినా అని చెప్తున్నాడు. సూసైడల్ టెండెన్సీ ఉంది కాబట్టి డాక్టర్ని కన్సల్ట్ కావాలి. సొసైటీ బాగాలేదబ్బా, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను, సొసైటీ బాగాలేదు. ఇప్పుడు మనిషి అంటే తప్పు, కుక్కను కుక్క అంటే తప్పు. కుక్కను కుక్క అంటే నీకు జంతు ప్రేమ లేదా అని చెప్పి తిడతారు. ఎవరైనా మెంటల్లీ డిజబిలిటీ ఉంటే ఇట్లా ఉన్నదిరా భయ్య అని అంటే వాడిని ఎందుకురా ఎక్కిరిస్తున్నావు అని అంటారు. పిచ్చోడు అనద్దు, కుక్కను కుక్క అనద్దు, మనిషి అనద్దు. అటువంటి సొసైటీలో మనం బతుకుతున్నాం. అంటే తప్పు ఎట్లుందంటే ఇవాళ రేపు కుక్క మద్దులే, మనుషుల కంటే ఎక్కువ కుక్కలకు విలువిచ్చేటోళ్ళు కొంతమంది, రకరకాలబ్బా. శాంతి 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 నాకు గమ్మత్ అనిపిస్తుంది అబ్బా. ఈ గమ్మత్ ఉంది. ఆవులు, ఇంట్లో పెంచుకునే ఆవుల్ని రోడ్ల మీద తిరుగుతున్న ఇవాళ ప్రజెంట్ జనరేషను, ఇంట్లో పెంచుకోవాల్సిన ఆవు రోడ్ల మీద తిరుగుతుంది, చెత్త తింటుంది. రోడ్ల మీద తిరిగే కుక్కలు ఇంటికి వచ్చి మన మూతులు నాకుతున్నాయి. దట్ వాజ్ ద ప్రజెంట్ జనరేషన్. అండ్ నువ్వు కుక్కకి రెస్పెక్ట్ ఇవ్వా, కుక్కను కుక్క అని ఎట్లా అంటావు? ఇది సొసైటీ. సరే పోన్లే, సొసైటీ గురించి నేను ఈ ప్రతి సీజన్లో చెప్పేది, సొసైటీ మారదు,
మనం మూసుకొని పోవాలి. వాళ్ళే హైపర్గా మాట్లాడతారు, వాళ్ళే రివర్స్గా మాట్లాడతారు. ఏది అదర్ పర్సన్స్ మనిషిలాగా ట్రీట్ చేసే పర్సన్స్ మంచోళ్ళు కాదు ఇవాళ రేపు. వాళ్ళకంటే ఈ పిచ్చిని ఎంకరేజ్ చేసేటోడు గొప్పోడు, పిచ్చిని మోటివేట్ చేసేటోడు, సపోర్ట్ చేసేటోడు గ్రేట్ అన్న సెన్స్లోనే పోతుంది ప్రజెంట్ జనరేషన్ అండ్ సొసైటీ. పోనీలే ఎట్లనే పోనీ. కానీ మనం ముచ్చట ఇక నా దగ్గర అయితే కుల్ల జోకులే ఉంటాయి, కామెడీ ఉంటుంది, నవ్వుడే ఉంటుంది. ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య కాదు. లైఫ్ అండ్ డెత్ సమస్య అయితే కనుక పోరాటం చేయడానికి బయట పోరాటం చేయాలి. షోలలోకి పోయి షోలు కొట్టడం కాదు, షోలలో పోయి సోది పెట్టడం కాదు. శేఖర్ భాష అన్న మస్తు అనిపిస్తాడు, రోజుకి నచ్చుతాడు. బికాస్ హీఈస్ లివింగ్, హీఈస్ ఎంజాయింగ్, హీఈస్ ఎంటర్టైనింగ్. అండ్ ఇప్పుడు మనకి మన అభయ్ నవీన్ అన్న ఖతర్నాక్ అనిపిస్తుంది. రోజుకి ఇంప్రెషన్ పెరుగుతుంది. ఒక మాట అంటే మాటే కట్టుబడి ఉన్నట్టుగా మాట్లాడుతాడు, ఎట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్గా కూడా ఉంటాడు. అండ్ ఫ్రెండ్షిప్ ఉన్నది. ఇంతకుముందు ప్రోమోలో చూసారు ఎట్లా అనిపించింది నిఖిల్ని ఓదార్చే విధానం, ఒక హ్యూమరస్ ఎట్ ద సేమ్ టైం మ్యాన్లీ ఓదార్పు ఉన్నది. అండ్ నిఖిల్ని చూసిరా, నిఖిల్ నాగమణి కంటే ఎంకరేజ్ చేద్దాం అనుకున్నాడు. ఇక ఎడిటర్ మామేమో రివర్స్లో ఎంకరేజ్ చేసిండు. అయ్యా ఇంతకుముందు ప్రోమో చూస్తే ఆ ప్రోమో గురించి మాట్లాడితే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ టు ఈవినింగ్ అది అంతా కూడా నేను ఎపిసోడ్లోనే కలిపి చెప్తాను. ఎందుకంటే నిన్నటిది ఈరోజుది కలిపి ఈరోజు ఎపిసోడ్లో రాబోతుంది కాబట్టి ఎపిసోడ్ గురించి ఎపిసోడ్లోనే మాట్లాడుకుందాం. ఎందుకంటే నిన్న పెద్దగా ఏం లేదు, చోదు ముచ్చట్లు, ఎంటర్టైన్మెంట్లు, ఎంజాయ్మెంట్లు జరిగినాయి. ఈరోజు కొన్ని మోటివేషన్లు, కథలు, కార్ఖానాలు జరిగినాయి. రాత్రి కూడా కొన్ని మోటివేషన్లు జరిగినాయి. సోనియా నాగమణికంటను మోటివేట్ చేయడము, నిఖిల్ నాగమణికంటను మోటివేట్ చేయడము, ఆదిత్యవం నాగమణికంటను మోటివేట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతుంటే నాగమణికంట నన్ను ఎవడు దేక్తలేడు, అసలు నిన్న బరస్ట్ అయినప్పటి నుంచి నన్ను ఎవడు కేర్ చేయట్లేదు, నాతో మాటను కూడా మాట్లాడతలేడు అని చెప్పి మళ్ళీ నాగమణికంట తన వర్షన్ తనదే ఉన్నది. ఆ వర్షన్ మారదు. వర్షం కొట్టి ఎలిసిన, ఉరుములు మేఘాలు వచ్చిన, పిడుగులు పడ్డా ఆ వర్షన్ మారదు. అదంతే, అదే వర్షన్లో కంటిన్యూ అవ్వబోతుంది. నేను ఎవరితోటి గొడవ పెట్టుకోను. నేను ఈ వారం సేవ్ అయితే నెక్స్ట్ వీక్ మాత్రమే మాట్లాడితే అప్పటిదాకా నోరిప్ప అన్నాడు. ఎంబటే బేబక్కతో వెళ్ళి పెట్టుకున్నాడు. ఇట్స్ కామన్ థింగ్ హ్యాపెనింగ్. లైటింగ్ మారుతా ఉంది టిక్ టిక్ అని ఒక లైటింగ్ ఉండాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఫస్ట్ మనం మాట్లాడుకోబోతుంది ఫస్ట్ ప్రోమో గురించి. ఫస్ట్ ప్రోమో మనకి ఈరోజు జరగబోతున్న టాస్క్ల గురించి ఉంది. అదేంటంటే క్లాన్స్గా డివైడ్ చేశారు, అంటే సైన్యాలుగా, గుంపులుగా. రాజు అంటే చీఫ్, అంటే రాజుకి సైన్యం. మనకి సీజన్ 5 వైబ్స్ వచ్చినాయి నాకు కొంచెం, ఎందుకంటే రాజులు రవిరాజా, ఏదది మన సన్నీ రాజా. ఓకే, ఇక్కడ 3 సైన్యాలు ఉన్నాయి, 3 రాజులు ఉన్నారు. నిఖిల్ రాజు, యష్మిరాజు, నిఖిల్ రాజు, యష్మిరాణి అండ్ నైనిక రాణి. అయితే వీళ్ళకి సైన్యాలు. అయితే ఇక్కడ బిగ్ బాసే కొంత గమ్మత్తులు పెట్టబోతుండ్రు, ట్విస్ట్లు ఇవ్వబోతుండ్రు. అదేంటంటే ఇక్కడ ఉన్నది 14 మంది, ఇక్కడ 3 లీడర్లు ఉన్నారు. అంటే 5 పంచుకోగా మిగిలింది 3 కాబట్టి, 4 పంచుకుంటే మిగిలేది 3 ఉంటారు కాబట్టి నిఖిల్కి 3 మాత్రమే వచ్చారు. అందులో నాగమణికంట కూడా ఉన్నాడు. అండ్ మిగతా వాళ్ళకి 4 ఉన్నారు. అయితే ఇంతకుముందు ప్రోమోలు వచ్చిందని, అంటే పొద్దుగాల ప్రోమోలు వచ్చిందని బట్టి అండ్ ఇంతకుముందు ప్రోమోలు వచ్చిందని బట్టి యష్మికి, నైనికాకి, ఈ 2 టీమ్స్కి ఫైట్. అదే గోల్ఫ్ లాంటి, రబ్బీ లాంటి, వాలీబాల్ ఫుట్బాల్ లాంటి ఒక రకమైన వింత గేమ్ పెట్టేసిండు. ఆ గోల్ఫ్ గేమ్లో గెలిచిన వాళ్ళు ఎవరు గెలిస్తే అప్పుడు ఏంటంటే అందులో ఇద్దరిట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఈ నిఖిల్ టీం నుంచి, అంటే నిఖిల్ సైన్యం నుంచి ఒకరిని తీసుకోవచ్చు. అదే వెరైటీ ట్విస్ట్ ఉంటాయి. అంటే బిగ్ బాస్ అంటే అదే అన్యాయం ఎవరికైతే జరుగుతుందో వానికి జరుగుతూనే ఉంటుంది. ఆ టైప్లో ఉండి మనకి అయ్యో పాపం అనే దాకా తీసుకొస్తాడు. కానీ అయితే నిఖిల్కి ఉన్నదే సైన్యం 3 అంటే అందులోకి ఒకరిని వీళ్ళు తీసుకోవచ్చు అనేది పాయింట్ పెట్టండి. అంటే నిఖిల్ అండ్ ఇద్దరు సైన్యంతో పోరాటం చేయాలన్నాడు తర్వాత టాస్కులలో. సరే, ఈ పక్కన పెట్టు రే. నెక్స్ట్ ప్రోమో 2 చూసారు కదా. అయ్యో ఇక్కడ మర్చిపోయిన ఆడపులి. నిన్ననే అనుకున్నాం మనం బిందు మాధవ్ని రిప్లికేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నేను అచ్చం బిందు మాధవి లెక్క ఆడపులిని అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నేను పాయింట్లు పెడతా, లాజిక్లు మాట్లాడతా, అవతలని మాట్లాడి నేను చుక్కలు చూపిస్తా. ఆ బిందు అఖిల్ని టార్గెట్ చేస్తే నేను నిఖిల్ని టార్గెట్ చేస్తా. ఆ కైండ్ ఆఫ్ సెన్స్లో పోతుంది అని మనకు తెలుసు. కానీ ఎంకరేజ్ చేసేటోళ్ళు చేస్తూనే ఉంటారు. చేసుకొని ఎవరిని చేసుకొని నాకు ప్రాబ్లం లేదు. ఒకరికి సోది నచ్చుద్ది, ఒకరికి ఎమోషన్ నచ్చుద్ది, ఒకరికి ఓవర్ డ్రామా నచ్చుతుంది, ఒకరు సుత్తి అంతా నమ్మేస్తూ ఉంటారు, సోది చెప్తే నమ్మేస్తూ ఉంటారు, ఒకరు ఏడిస్తే వారిని బిలీవ్ చేస్తారు, ఒకరు బాధలు చెప్పుకుంటే ఎంకరేజ్ చేస్తారు, ఒకరు గట్టిగా ఆడితే ఎంకరేజ్ చేస్తారు. నేను గట్టిగా ఆడితే, నవ్విస్తే, కవ్విస్తే, ఎంటర్టైనింగ్గా ఉంటే నేను ఎంకరేజ్ చేస్తాను. నా నేచర్ ఇది. ఎందుకంటే నా కైండ్ ఆఫ్ బిహేవియర్ అవతలోడికి కనిపించినప్పుడు నాకు గమ్మత్ అనిపిస్తుంది.
ప్రతి సీజన్లో కూడా అంతే. బాబా భాస్కర్ మాస్టర్ నాకు గమ్మత్ అనిపిస్తుంది, రోల్ రైడా గమ్మత్ అనిపిస్తుంది, షోయల్ గమ్మత్ అనిపిస్తుంది. అంటే నాకు వాళ్ళు ఎందుకు నచ్చుతారంటే నాకు కొంచెం రిజంబుల్గా నాలాగా ఫన్నీగా మాట్లాడతారు, ముచ్చట పెడతారు, గమ్మత్ ఉంటారు, అండ్ ఆట ఆడతారు, అండ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా నాకు ఇష్టం. నాకు ఏదైతే ఇష్టం గది నా ఒపీనియన్ కింద చెప్పుకుంటూ ఉంటా. నీకు ఏడుపు కొట్టేటోళ్ళు అంటే ఇష్టము, నీకు అబద్ధాలు చెప్పేటోళ్ళు అంటే ఇష్టం, నీకు సోది డ్రామా చెప్పేటోళ్ళు ఇష్టం అంటే నీకు అది ఇష్టం ఉండొచ్చు, చెప్పలేము. ఈ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే బిగ్ బాస్ బయట మాట్లాడేటోళ్ళల్లో వాళ్ళకి ఎక్కువ అంటే వద్దులే, మనం వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడలేదు. ఎవరి గమ్మత్తి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒక స్పెసిఫికేషన్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యూ పాయింట్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు దాన్ని బట్టి చెప్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ లైఫ్లో పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, సంతోషాలు అన్నీ వాళ్ళు చెప్పే ముచ్చట్లలో రిజంబుల్ అవుతూ ఉంటాయి. మన డ్రెస్ ఎట్లుందబ్బా, పల్లె పల్లె బంజారా మజా మజేరా. యాక్చువల్లీ ఈ డ్రెస్సింగ్ నాకు చూస్తే నాకేమి యాదకి వస్తుంది తెలుసా, అంజీ సినిమాలో చిరంజీవి గారు ఈ కాస్ట్యూమ్ ఈ సేమ్ కైండ్ ఆఫ్ షర్ట్ అండ్ లోపల బ్లాక్ టీ షర్ట్ తోటి ఉంటారు. అది నాకు గుర్తొచ్చింది, అందుకని చెప్పి ఆ షర్ట్ కనబడంగానే టక్కున దీని మీద వేసుకున్నా. యా, ఆ మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాలు ఎతవుద్దు కింద కామెడీ చేయడమా. ఏం ఆటగా ఆ మాట వద్దులే. నెక్స్ట్ మన సినిమాల గురించి ఎందుకు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ బంగారు. యా, ఈ సెకండ్ ప్రోమోలో ఫస్ట్ ప్రోమోలో పృథ్వీ అబ్బా నాకైతే బ్రహ్మానందం గారు ధర్మారం సుబ్రహ్మణ్యం అతడి సినిమా యాదికి వచ్చింది. ఏంటిది పేస్ట్ ఇంత నూరుగా వస్తుంది, మనుల్లో ఇట్లాంటివి దొరకే అనగానే దొరకవు కానీ పేస్ట్ అంటే ఎవరు, షేవింగ్ క్రీమ్ అంటే ఇస్తారు. అదే యాదికి వచ్చిందబ్బా నాకైతే. అండ్ నెక్స్ట్ ఆడపులి బిందుమాధవ్ని రిజంబుల్ చేయడానికి వచ్చిన ఆడపులి నన్ను తీసుకుని ఆడపులితో పోటీ పడాలి మీరు అన్నట్టుగా బిల్డప్గా ఇచ్చింది. దానికి అభయ్ నవీన్ భలే కౌంటర్ వేసింది. ఏంది 10 సార్లు ఆడపులి అన్నావు, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అన్నాడు. వెరీ ఫన్నీ. నిన్న ఈరోజు గమ్మతి ఫన్నీ నడుతుంది లైవ్ అంతా. చూడు ఎంటర్టైనింగ్గానే ఉంది. శేఖర్ భాషన్న అప్పుడప్పుడు ఆనిమూత్యాలు వదులుతూ ఉంటాడు, గమ్మత్ ఉంటాయి. ఇరిటేటింగ్ అవుతుంది, ఇట్లా ఫ్రస్ట్రేషన్ అవుతుంది. మొన్న ఎడికలు దొరికింది నీకు నేను కదా. ఈ వీడియో నిజంగా వీడియోనే, ఎందుకంటే ఈ వీడియోలో ఫ్రేమ్లో డియో ఉంది అని పెట్టినట్టు. తర్వాత అబ్బాయి క్లీనింగ్ ఓకే. సెకండ్ ప్రోమో చూస్తే అంటే చిన్న పంచాయతీలు, లైక్ ఈరోజు ఆదిత్య ఓం గారికి ప్రేరణకి మధ్యలో చిన్న పంచాయతీ జరిగింది. టవల్ పంచాయతీ అంటారు దాన్ని, బ్లూ టవల్ పంచాయతీ ఇది. అండ్ రిబ్బన్స్ గురించి, యాక్చువల్లీ రిబ్బన్స్ టాపిక్ మీదకి వెళ్ళి ఇప్పుడు యష్మి ఒక చీఫ్ లెక్క వచ్చి ఈ మనిషికి ఎవరికి మన సోనియాకి సోనియాకి చెప్పినప్పుడు ఓకే అంటే సరిపోతుంది. ఎందుకు చెప్తున్నావు, అందరికి కలిపి చెప్పేది అయితే అందరిని కూర్చొని వేడి చెప్పు. ఎందుకు క్యాజువల్గా ఒక టాపిక్ చెప్పినప్పుడు క్యాజువల్గా తీసుకోవడానికి ఒక చిన్న అంటే క్లీనింగ్ అనే టాపిక్ గురించి ఒక మాట చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకోవడంలో ఏంది బాధ? వాట్ ఈజ్ రాంగ్ విత్ సోనియా ఆకుల? టెల్ మీ. ఓకే, నెక్స్ట్ ఆదిత్య ఓము నైనికని పొగిడిండో చాలా బాగా అనిపించింది. ఆదిత్య ఓం నాగమణి కంటే ఎంకరేజ్ చేసిన అంతే బాగున్నది. ఆదిత్య ఓము ప్రేరణతో గొడవపడ్డప్పుడు సారీ చెప్పింది కూడా అంతే బాగున్నది. కానీ కొన్ని మిస్టేక్లు పోతున్నాయి. అండ్ మెల్లగా ఓపెన్ అప్ అవుతాడు. ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ ఎప్పుడైతాడో చెప్పలేం, కానీ ఒక వారం రోజుల్లో అయిపోతాడు. క్లారిటీ వస్తుంది ఆదిత్య ఓం మీద. నెక్స్ట్ సీత ఆదిత్య ఓం ప్రోమోలో చూపించారు కదా. ఆదిత్య ఓం గారు వచ్చేసి నైనిక టాస్క్ పరంగా సూపర్ ఆడుతున్నావు అని అంటే టాస్క్లు ఆడితే సరిపోదు కదా అని చెప్పి సీత అన్నది. ఇక ఆమె కాలుతుంది. అంటే ఈవెన్ పక్కన పెట్టుకుని ఆలం మెచ్చుకుంటుంటే ఎట్లుంటుంది, లైక్ దట్. ఇప్పుడు శివాజీ గారు వద్దులే పోయించేది ఎందుకు. నెక్స్ట్ విష్ణుప్రియ, ఇక్కడ నిఖిల్ అభయ్ వీళ్ళంతా మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణుప్రియ నేను నాగమణి కంటే స్ట్రాంగర్ కదా, నన్ను ఎందుకు తీసుకోలేదు నువ్వు నీ క్లాన్లోకి అని చెప్పి నిఖిల్ని అడిగింది. అయితే ఇక్కడ నిఖిల్ ఏమంటున్నాడు, నిన్ను ఎవరైనా తీసుకుంటారు కానీ మణికంఠను ఎవరు తీసుకోరు కాబట్టి నేను మణికంఠను తీసుకున్నా అని ఒక మాట అన్నాడు. ఒక స్టెప్ ఎక్కినట్టే నిఖిల్ ఈ విషయంలో. ఎందుకంటే మణికంఠను ఎవరు కూడా చూజ్ చేసుకోరు, టార్చర్ ఉంటుందని చెప్పి. మళ్ళీ గతం తెలిసి అన్నాడు అనుకో మొత్తం భవిష్యత్తు ఆగమవుతుంది. అండ్ అభయ్ ఏమన్నాడంటే ఇక్కడ వెంటనే మన నిఖిల్ ఎమోషనల్ అయ్యాడు. నాతో ఈక్వల్ కంటెస్టెంట్ కాదురా నువ్వు, ఎందుకంటే నువ్వు ఉత్తగానే ఎమోషనల్ అవుతున్నావు అన్న పాయింట్ తీసుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ క్రియేట్ అవుతుంది అని ఒక క్లారిటీ వచ్చింది. అండ్ నిఖిల్ నా పర్స్పెక్టివ్లో ఏంటది వాడి కోసం నిలబడాలి అని అనిపించింది, అందుకే నిల్చున్నా, దట్స్ ఇట్ అని ఒక మాట అన్నాడు.
అనగానే వెనకాల మగువా మగువా లోకానికి లేదా అని చెప్పి ఆ పాట వేసారు చూసారా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టిడిటి టిడిడి టిరిడి టిడి టిరిడి టిరి టిరిడి. ఈ మ్యూజిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఆల్రెడీ కాంట్రవర్షియల్గా నడుతుంది అయ్యా అంటే మీరు ఎందుకు ఆ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్నారు? టెల్ మీ ఐసే. అండ్ గోల్ కొట్టు ఓకే, ఇదంతా జరిగింది మనకు ప్రోమోలో చూపించారు. అండ్ 1 సెకండ్ ఇంకొక టాపిక్ మాట్లాడాలి మనం. అదేంటంటే ఓటింగ్ పోల్ అనాలిసిస్. ఓటింగ్ పోల్లో విష్ణుప్రియ టాప్లో ఉంది, నాగమణి కంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, థర్డ్ ప్లేస్లో పృథ్వీ ఉన్నాడు. అది అట్లే కంటిన్యూ అవుతుంది, పెద్ద చేంజెస్ ఏం రాలేదు. కాకపోతే ఇక్కడ ఎలిమినేషన్లో ఎవరు ఉంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. అంటే బేబక్ ఎలిమినేట్ అవుతుందా, శేఖర్ భాష ఎలిమినేట్ అవుతాడా, సోనియా ఎలిమినేట్ అవుతుందా? సోనియాని ఇప్పుడే ఎలిమినేట్ చేయరు, ఎందుకంటే వెరీ కాంట్రవర్షియల్ అండ్ వెరీ టఫ్ కంటెస్టెంట్ లెక్క ఉంది. అవతల మాట్లాడనియొద్దు, ఏ తప్పు ఎవరు చేసినా అవతల ఉందే తప్పు అని నిరూపించడానికి ఎన్ని తిప్పలైన పడి ఎంత గట్టిగా ఆర్గ్యూ చేయడానికి సిద్ధంగా ఉండి ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ నేను రైట్ అవతల రాంగ్ అని చెప్పే నేచర్ ఉన్న మనిషి. అట్లాంటి మనిషి ఉంటే గట్టి గొడవలు అవుతాయి కాబట్టి బిగ్ బాస్ మామ విడిచిపెట్టాడు. నువ్వు వెళ్తానంటే నేను వద్దంటాను అంటాడు. కాబట్టి ఒకవేళ సోనియా అందరికంటే తక్కువ ఓటింగ్తో ఉంటే, నాకు తెలిసి అఫీషియల్ ఓటింగ్లో ఉండదు, ఉంటే కనుక ఖచ్చితంగా నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అండ్ శేఖర్ భాష ఎలిమినేట్ అయితే మాత్రం నాలాంటి ఎంటర్టైన్మెంట్ ఇష్టపడేటోళ్ళు కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అండ్ బేబక్కకి పాపం అంటే ఒక టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద మాట్లాడడంతో హైలైట్ అయిన బేబక్క ఇప్పుడు క్యాజువల్గా ఇప్పుడు న్యాచురల్గా మనకు కనబడతామంటే పెద్దగా కిక్ అనిపించదు. ఎందుకంటే ఆ ఫన్నీనెస్ అంటే తీసుకుంటలేరు అక్కడ ఎవరు కూడా. బేబక్క లాంటి క్యారెక్టర్ అంటే ఒక మెచ్యూర్డ్ ఉమెన్ ఫన్ జనరేట్ చేస్తే ఎట్లుంటుంది అనే కైండ్ ఆఫ్ వీడియోస్ చేసింది. ఆ రకంగా మనకు చాలా హైలైట్ అయింది. కానీ ఇక్కడ అట్లా వీడియోస్ కాదు, రీల్స్ కాదు, కాబట్టి రీచ్ రావట్లేదు అన్న ఫీలింగ్ వచ్చింది. పాపం బేబక్కని అందరూ కలిసి ఆడుకుంటున్నారు. స్పెషల్లీ సోనియా లాంటి వాళ్ళు అయితే వెరీ టార్గెటివ్ అయింది. ఈరోజు నాగమణి గంటతోటి కూడా పెద్ద చిన్న గొడవ అయింది. ఆ గొడవ కూడా పాపం బేబక్కది ఏం తప్పలేదు, కామ్గుంది, ఎన్ని మాటలన్నా కామ్గున్నది. అయినా కానీ ఎవరొకరు మాట్లాడుతారు, తీసేసినట్టు మాట్లాడుతారు, 10 గంటలు మాట్లాడుతారని ఎడ్డిస్తున్నారు. నాగమణి కంటే అయితే ఎవరు సోనియా ఇన్స్పెక్షన్ చేద్దామని ట్రై చేసినట్టు టిఫిన్ చేసింది ఆ బేబక్క. పని మనిషి ఆమె యాబా ఘోరం. టిఫిన్ చేసింది ఆ బేబక్క చూసి తాడిగా అని కూడా పోతుంటే నాగమణి కంటుంటే వామ్మో ఆమెను అడుగుతున్నావా, ఆమెను ఒక్క మాట చెప్పమంటే పారాగ్రాఫ్ చెప్పుద్ది అన్నాడు. అట్లా పాపం ఆమెను తీసి పారేస్తారు. బేబక్కకి ఇక్కడ వర్కౌట్ కాదు. ఎందుకంటే బేబక్క ఖచ్చితంగా 1 సెకండ్ ఏం లేదు, స్వాతి వచ్చింది, చిన్నది సంగీతం క్లాసులకు పోతుంది అన్నట్టు. ప్రతిరోజు కాదు, డే బై డే ఉంటుంది. అయితే తీసుకురావడానికి నువ్వు పోతావా, నేను పోవాలన్నా అని అడిగింది. నువ్వే తీసుకురా అని చెప్పిన. ఓకే, అయితే నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయింది. బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పలేము, ఎలిమినేషన్ తీసేయచ్చు. ఎందుకంటే అందరూ మంచి కంటెస్టెంట్లో ఉన్నారు కాబట్టి ఉంచుతారు. ఇంతకంటే దారుణమైన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చినప్పుడు మేబీ జరగవచ్చు. అండ్ పృథ్వీ అంత వర్తబుల్ కంటెస్టెంట్ కాకపోయినా ఓట్ బ్యాంక్ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా నామినేషన్లో లేకపోవడే. అదే మెయిన్ రీజన్. ఇదే వీళ్ళందరికీ బాధ, కోపం. ఆదిత్య ఓం గారికి కావచ్చు, లేదంటే మిగతా కొంతమంది నాగమణి గంటకు కూడా ఉన్నదిలే, సోనియాకి, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళంతా గ్రూప్గా ఉన్నారు. ఒకరి ఓటింగ్లు ఇంకొకరికి షేర్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మనం ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి వీళ్ళకి 6th సెన్స్ 7th సెన్స్ ఎట్ ద సేమ్ టైం ఇది బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి 8th సెన్స్ కూడా కొడుతుంది. అది మ్యాటర్. అండ్ నెక్స్ట్ శేఖర్ భాష ఆనిముత్యాల గురించి టక చెప్పేసుకుని మనం క్లోజ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆనిముత్యం ఏంటంటే బన్నుని ఓవెన్లో పెట్టకు, గరం అవుతుంది అని అన్నాడు. ఓకే, దానిలో తప్పే ఉందంటే బన్ గరం చేయొద్దు, ఎందుకంటే బన్నుని గరం చేస్తే బంగారం అవుతుంది అన్నాడు. బన్నుని గరం చేస్తే బంగారం అవుతుంది అన్నాడు. రెండోది, ABCDలలో ఒక దొంగ ఒక అక్షరాన్ని ఎత్తుకొని పోయిండట. అది ఏంటో తెలుసా? ఎమ్ముని ఎత్తుకొని పోయిండట. ఎమ్మున ఎత్తుకొని పోతే ఎమ దొంగ అయిందట. మూడవది, సో ఇది బేబక్క వచ్చి ఈ చుడిదార్ ఎట్లుంది, చుడిదార్ వేసుకొని వచ్చింది, ఫ్రెష్గా స్నానం చేసి చుడిదార్ వేసుకొని టకటక వచ్చి ఈ చుడిదార్ ఎట్లుంది, చుడిదార్లో ఎట్లుంది అంటే ఇది నువ్వు చుడిదార్ వేసుకోవడం వల్ల చూడీ దారుణం అన్నట్టు తయారైందట. చూడీ దారుణం, ఈ చూడడానికి అంటే దారుణంగా ఉందని అర్థం. ఆ తర్వాత
ఇక బిగ్ బాస్ 8 అయితే మనకు ఆ రోజు ఓపెనింగ్ రోజు చెప్పిండు బిగ్ బాస్ 8. ఆనియన్ ఆనిస్తాను మొన్న చెప్పిండు. అండ్ క్యామెల్స్ వస్తున్నాయి ఒంటెలకి వస్తుందని చెప్పిండు. 5 భర్తలు ఉన్న వాళ్ళని ఏమంటారంటే 5 భర్తలు ఉన్న ఆమెను ఏమన్నారంటే ద్రౌపది. 6 భర్తలు ఉన్న వాళ్ళని ఏమంటారు అంటే చపాతి. ఆ తర్వాత అందరికీ నచ్చే వ్యూ ఏంటిది, ఐ లవ్ యూ. ఇట్లాంటి గమ్మతి అసలు ఇట్లాంటివి కాదు, ఇంకా చాలా ఉన్నాయి అబ్బా. కంటిన్యూగా చేస్తున్నాడు. ఏది టవల్ గురించి ఏదో వేసిండబ్బా, టవల్ మీద ఒక్క నిమిషం చెప్తా. ఈ టవల్ మీద బి అని రాసిందట. బి అని ఎందుకు రాసిందంటే భాషానికి కదా రాసింది. బి అని రాసిరట. ఎందుకు రాసిరంటే B12 డెఫిషియన్సీ ఉందట. అందుకని చెప్పి టవల్ మీద బి అని రాస్తే B12 డెఫిషియన్సీ పోతుందట. రామచంద్ర అన్న ఫీలింగ్ వస్తుంది అన్నట్టు మనకి, కానీ గమ్మత్ ఉంటుంది. సో దిస్ వాజ్ ద ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ ద శేఖర్ భాష. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, నెవర్ బిఫోర్. ఇదివరకు రాలేదు, దిస్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ రాలేదని చెప్పొచ్చు 100% ఇన్ బిగ్ బాస్ హౌస్. ఇది ముచ్చట. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరి. ఎపిసోడ్ రివ్యూతో కలుద్దాం. ఎపిసోడ్లో నిన్నటి లైవ్ చూసింది, ఈరోజు లైవ్ చూసింది అంతా కలిపి అండ్ ఎపిసోడ్లో వచ్చింది కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్. దిస్ ఈజ్ Sinu65.